వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాష్ డైలీ వైస్. 25th రోజు మా పాప బర్త్డే అయిందనమాట. తో బర్త్డే లాగ్ అంతా కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. 24th ముందు రోజే మేమైతే పిల్లల కోసం అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చామన్నమాట. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ పంచుదామని చెప్పేసి. తో అన్నీ కూడా ఒక ముచ్చులో ప్యాకింగ్ చేద్దాము అని చెప్పి మా ఫాదర్ ఇంకా మా పాప అయితే కూర్చొని ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ క్లాస్లో అయితే 45 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. తో అందరి కోసం చెప్పేసి ఇలా ముచ్చుల్లో అయితే మేమైతే ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాం. తో మేడమ్స్ అందరూ కూడా ఒక్కొక్క ముచ్చు అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా అయితే మేమైతే ప్యాక్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి మా పాపే ఓన్గా అయితే ప్యాక్ అనేది చేసుకుంటుంది అనమాట. మా ఫాదర్కి అయితే హెల్ప్ చేస్తుంది. మొత్తం అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేసాము. మొత్తం 45 ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా నైట్ 12 o'clock అలాగా ఇంకా కేక్ కట్ చేస్తాను అని చెప్తే ఇంకా కేక్ అయితే ఆర్డర్ చేశానండి. చూసారా ఎంత షౌట్ చేస్తుందో. 11:59 అయ్యింది. ఇంకా కౌంటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట మేము. చూసారా మా పాప ఫేస్లో ఎంత హ్యాపీనెస్. బర్త్డే అని గత 10 days నుంచి లీగల్లీ చాలా వెయిట్ చేస్తుంది అనమాట. ప్రతిరోజు అడుగుతుంది ఈరోజు నా బర్త్డేయా, ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి. తో ఫైనలీ తన బర్త్డే డేట్ వచ్చిన రోజైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా అందరూ కూడా హ్యాపీ బర్త్డే ఒకసారి చెప్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసుకొని బర్త్డే కేక్ అయితే నైట్ 12 o'clockకి ఫస్ట్ టైం అయితే కట్ చేసిందనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నైట్ 12 o'clock అయితే కట్ చేయలేదు. ఇదే ఫస్ట్ సంవత్సరం అనమాట. లాస్ట్ ఇయర్ ఎవ్వరూ కూడా లేరు అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయింది. ఈ ఇయర్ అయితే మా మమ్మీ, మా డాడీ, మా అయ్యగారు, ఫ్రెండ్స్ అందరూ ఉండిన వల్ల చాలా హ్యాపీ అయితే ఫీల్ అయిందండి. ఇంకా నైట్ 12 o'clockకి కేక్ కట్ చేసి ఇంకా తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తన స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ కూడా చాక్లెట్స్ అన్నీ కూడా పంచింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఇంకో కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. తనది ఇది 5th బర్త్డే కాబట్టి నేను ఈసారి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి 5 అని చెప్పేసి కేక్ అనేది ఆర్డర్ చేశాను. దాని మీద ఇంకా మా పాప కోసం అని చెప్పి లిప్స్టిక్, పౌడర్స్ అని చెప్పి ఇలా అయితే నేను కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూడడం కూడా కేక్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనైతే ఆ లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే అవే తినడానికి అయితే చూసింది. ఫైనల్లీ నైట్ అయితే ఇంకా మేమైతే కేక్ కట్ చేసేసాము. ఈవినింగ్ ఫస్ట్ కేక్ కట్ చేసిన వెంటనే ఇంకా లిప్స్టిక్ అన్నీ కూడా ఎంతేనని పిల్లలు హ్యాపీ బర్త్డే అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది కేక్ కూడా. ఇంకా మా కొలీగ్స్ అందరూ కూడా వచ్చారు. ఇంకా నైట్ డిన్నర్ కూడా మేమైతే ప్రిపేర్ చేసాము. ఈ ఇయర్ అయితే మా పాప చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది అనమాట. మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.